ఆధ్వర్యంలో పోలీసులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, ఏసీపీలు ప్రకాష్, రవికుమార్, వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖలో పలు హోదాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి జిల్లా కేంద్రంలో టచ్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డీసీపీ మాట్లాడుతూ నిత్యం ప్రజలకి రక్షణ కల్పించే క్రమంలో ఎంతో మంది పోలీసులు అనారోగ్య సమస్యలతో అనారోగ్యాల పాలవుతున్నారని, హార్ట్ స్ట్రోక్లతో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. శారీరకంగా, మానసికంగా ఎన్నో ఒత్తిళ్ల మధ్య పోలీసులు జీవితాన్ని గడపాల్సి వస్తుందని, అలాంటి ఒత్తిళ్ల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వ్యాయామం తప్పనిసరి అని, ఎలాంటి సందర్భంలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలని సూచించారు. ఇతర డాక్టర్లకు నా యొక్క స్వాగతం. ముఖ్యంగా మన ఏసీపీస్ చెప్పినారు, మనకు లాస్ట్ 4-5 డేస్ పరిధిలోనే, మ్యాక్సిమం 4-5 డేస్ పరిధిలోనే జన్నారం ఎస్ఐ తానాజీ గారు అండ్ 51 ఇయర్స్ ఉన్న హెడ్ కానిస్టేబుల్ గారు, ఇంకా పక్క జిల్లాలో కూడా కొంతమంది, అండ్ 38 ఇయర్స్ ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ గారు చనిపోవడం జరిగింది. ఎందుకంటే పోలీసు ఉద్యోగం చాలా సవాళ్ళతో కూడుకున్నది. వేదికపైన డాక్టర్స్ ఎలా అయితే ప్రాణాలను రక్షించడానికి సమయం ఉండకుండా ఆ ఉన్న సమయంలోనే చర్యలు తీసుకుంటే ప్రాణాన్ని ఎట్లా నిలబెడతామో, పోలీసు విధి కూడా అలాంటిదే. ప్రజల యొక్క ప్రాణ రక్షణలో, ధన రక్షణలో, వాళ్ళ ప్రాపర్టీ రక్షణలో మనము ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తాం. ఈ సందర్భంలో ఒత్తిడి అనేది సహజం. పోలీసు వృత్తిలోకి వచ్చినామంటేనే ఒత్తిడి అనేది ఉంటుంది. ఆ ఒత్తిడి అనేది మనకు సహజం. ఎందుకంటే మనం వృత్తిలోకి వచ్చినప్పుడు ఎవరు మనల్ని బలవంతంగా పంపలేదు, మనం చూజ్ చేసుకొని వచ్చినప్పుడు ఆ ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గరనే 2 రకాల వ్యక్తులు కనిపిస్తారు. ఒత్తిడికి చిత్తయి ఆరోగ్యం ఖరాబ్ అయ్యి
ఫ్యామిలీ సమస్యలతో ఉన్న వాళ్ళు మన సహోదరులే ఉంటారు, మన పక్కనే డ్యూటీ చేస్తుంటారు. సేమ్ ఒత్తిడిని మేనేజ్ చేస్తూ ఫ్యామిలీని మంచిగా సక్సెస్ఫుల్గా పిల్లల్ని ఫ్యామిలీని సెట్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆర్థికంగా మంచిగా ఉంటూ అధికారుల యొక్క మన్ననలు పొందుతూ ప్రజల యొక్క మన్ననలు పొందుతున్న పోలీస్ సిబ్బంది కూడా మన సహోదరుడే, మన పోలీస్ స్టేషన్లోనే ఉంటారు. ఇద్దరు చేసే సేమ్ ఉద్యోగమే. ఒకరికి ఒత్తిడి గల ఉద్యోగం ఇవ్వట్లేదు, ఒకరికి ఒత్తిడి లేని ఉద్యోగం ఇవ్వట్లేదు. ఇది ఎక్కడ ఉంది ఒత్తిడి అనేది? మనం తీసుకునే దాంట్లో ఉంటుంది. పర్సెప్షన్లో ఒత్తిడి ఉంది. మనము ఆ పనిని ఏ విధంగా చూస్తున్నాం అనే దాన్ని బట్టి మనకు ఒత్తిడి ఉంది. అట్లాంటప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న 10 మందిలో 5గురు ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారు, ఆర్థికంగా మంచిగా ఉంటున్నారు, ఫ్యామిలీస్ బాగుంటున్నాయి, ఇబ్బందులు లేకుంటుంటున్నారు? ఇంకో 5గురు ఎందుకు అట్లా ఉంటున్నారు? రివర్స్ ఏంటి? ఉద్యోగం సేమ్. అందరికి బ్లూ కోట్ వేస్తున్నాము, అందరు కోట్ డ్యూటీ వేస్తున్నాము, అందరికి రైటర్ డ్యూటీ వేస్తున్నాము, అందరికి అది వేస్తున్నాము. ఎందుకు అనంటే మన ఒత్తిడి మేనేజ్మెంట్ చేసే మైండ్ సెట్ మనకు అలవర్చుకోవాలి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. నేను చాలా విషయాలు చూసి చెప్తున్నాను. ఇప్పుడు అందరూ డాక్టర్లమే, సెల్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు డాక్టరే, గూగుల్ చేసేస్తాం ఎమ్మటే. అది రోగం రాకముందు ప్రివెన్షన్ కూడా గూగుల్ ఉంటుంది. ఏం చేయాలి? వాకింగ్ చేయాలి, షుగర్ తక్కువ తీసుకోమన్నాడు, ఉప్పు తక్కువ తీసుకోమన్నాడు, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, ప్రాణాయామం, అవి ఉంటాయి. అవి గూగుల్ చేయమను. ఏదన్నా చిన్నది ఏదన్నా అయితే దాన్ని గూగుల్ చేస్తాం. డాక్టర్ ఏదైనా చెప్తే ఉల్టా మనం డాక్టర్కే 10 చెప్తాం అక్కడ. అంటే డాక్టర్ అంటే మాకు బాగానే తెలుసు అని మన ఫీలింగ్. మనం గుడ్డి ఏంది? నేనేమంటా అంటే మంత్రం ఒకటే, డాక్టర్ ఏం చెప్తే అది నమ్మడం ఉత్తమం. అన్నెసెసరీ ఇదొక రకమైన స్ట్రెస్. మీరు కొట్టి చూడండి గూగుల్లో, ఫీవర్ కారణం ఏందని అంటే అలా క్యాన్సర్ ఉంటుంది, హార్ట్ అటాక్ ఉంటుంది, 100 ఉంటాయి. 4 రోజులు ఫీవర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ కారణం కొట్టగా అలా ఫస్ట్ ఫీవరే ఉంటుంది. 4 డేస్ నుంచి మీకు కంటిన్యూషన్ ఫీవర్ వస్తుందంటే ఇక వీడు హాస్పిటల్ పోయేలోపు బీపీ షుగర్ అన్ని హై అయిపోతాడు. ఎందుకంటే నాకు క్యాన్సర్ అనుకునే పోతాడు.